హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఎవ్రీవన్. మనం ఏ వంట చేసినా తప్పకుండా టమాటా ఉండాల్సిందే. మనమందరం ప్రతిరోజు ఈ టమాటాని వంటలలో ఉపయోగిస్తున్నా దీని గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. టమాటా మొలక ఫస్ట్ టైం దక్షిణ అమెరికాలో కనిపించింది. పెరు, ఈక్వెడార్ వంటి ప్రాంతాల్లో ఇది వృద్ధి చెందింది. తరువాత స్పానిష్ వారు దీన్ని యూరప్కు తీసుకెళ్లారు. మొదట్లో టమాటాని విషపూరితమని అనుకున్నారు. యూరప్కు టమాటా వచ్చిన తర్వాత అక్కడి ప్రజలు దీన్ని తినడానికి భయపడ్డారు. అక్కడి ప్రజలలో ఇది విషపూరితమని అపోహలు ఉండేవి. అయితే తరువాత శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించి ఇది పూర్తిగా ఆరోగ్యకరమని నిరూపించారు. టమాటాకి ఎన్నో రంగులు ఉంటాయి. టమాటాని మనం సాధారణంగా ఎరుపు రంగులోనే చూస్తాం. కానీ టమాటా పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో కూడా లభిస్తుంది. వాటిలో పోషకాల పరంగా కొన్ని రకాలైతే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. టమాటాలో లైకోపిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది. టమాటో ఎరుపు రంగుకు ప్రధాన కారణం ఈ లైకోపిన్ అనే పదార్థమే. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. గుండెకి సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో టమాటా సహాయపడుతుంది. టమాటాలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. టమాటాలో ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రపంచంలో 10,000 కంటే ఎక్కువ టమాటా రకాలు ఉన్నాయి. చెర్రీ టమాటా, రోమా టమాటా, బీఫ్ స్టేక్ టొమాటో వంటి రకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిని వంటలలో, సాస్లలో, సూప్లలో వాడతారు. టమాటా ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టమాటా ప్రధాన పంటగా పండిస్తున్నాయి. టమాటాకు ప్రత్యేకమైన పండుగ ఉంది. స్పెయిన్ దేశంలో ప్రతి సంవత్సరం లా టొమాటీనా అనే పండుగ జరుపుకుంటారు. అక్కడి ప్రజలు టమాటాలను ఒకరిపై ఒకరు వేస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. ఇదండి ఈరోజు మన వీడియోలోని సమాచారం. ఇంతవరకు మన టమాటా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. ఇది వంటకాల్లో మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా, శాస్త్రపరంగా ప్రపంచ స్థాయిలో ప్రత్యేకత కలిగిన పండు. మీకు ఈ సమాచారం ఉపయోగపడిందంటే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి.